హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో టుడే టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఒక స్కాలర్షిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో ఈ స్కాలర్షిప్ ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళు, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా డిగ్రీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ కావచ్చు, ఎవరైనా సరే, అంటే టోటల్గా ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు మొత్తం అప్లై చేయడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఈ సైట్కి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే మనకి బాగా పాపులర్ అయినటువంటి ఎంఐ మొబైల్స్ వాళ్ళు, ఎంఐ స్కాలర్షిప్. సో ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది ఎంఐ స్కాలర్షిప్, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్కాలర్షిప్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. బ్రింగ్ ఇన్ ఏ రే ఆఫ్ హోప్ టు బ్రైట్ అండ్ ఫ్యూచర్ మైండ్స్. సో ఎవరైతే లోవర్ ఇన్కమ్స్ ఉంటారో వాళ్ళకి వీళ్ళు చేస్తున్నటువంటి అమౌంట్ తక్కువే కావచ్చు, అయినప్పటికీ కూడాను వాళ్ళ వంతు సహాయంగా ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ అండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వాడేవాడిని చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సో మనం ఈ సైట్కి వచ్చిన తర్వాత నేను లింక్ని ఇచ్చాను కదండి, ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఈ సైట్కి రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అప్లై నౌ బటన్ కనిపిస్తుంది. ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా, అవన్నీ కూడా మనం చూద్దాం. చూడండి, అబౌట్ ది ప్రోగ్రామ్. MI scholarship program is an initiative of the Shomyo India to support higher education of meritorious students who belongs to the underprivileged section of the society. Under the scholarship, these students studying class 11, 12 and undergraduate level will receive the financial assistance to the continue their studies. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదండి. ఈ కంపెనీ వాళ్ళు ఎవరికైతే ఫినాన్షియల్ అసిస్టెన్స్ తక్కువగా ఉందో, ఫైనాన్షియల్గా అమౌంట్ ఎవరికి తక్కువగా ఉందో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు ఇవ్వటం జరుగుతుంది. సో షోమీ ఇండియా ఈజ్ రెన్యూడ్ మల్టీనేషనల్ కంపెనీ. సో మనకి తెలిసిందే, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, హోమ్ అప్లయన్స్, అదర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీలో ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం వీళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ని అందజేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం ఉన్నటువంటి స్కాలర్షిప్ వివరాలు మనం ఒకసారి చూద్దామండి. సో ఇంటర్మీడియట్ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. స్కాలర్షిప్ 11th and 12th స్టూడెంట్స్ 2020 and 21. సో లాస్ట్ డేట్ వచ్చేసి 31st March అండి. ఈలోగా మీరు అప్లై చేసుకోవాలండి. సో ఇదివరకు నేను స్కాలర్షిప్స్ చాలా మన వీడియోస్ ఉన్నాయండి. రీసెంట్గా HDFC పరివర్తన స్కాలర్షిప్ అని కూడా ఇచ్చారు. సో ఆ స్కాలర్షిప్ కూడా రీసెంట్ వీడియో ఉంది. సో మన వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తుంటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అంటే లాస్ట్లో అప్లోడ్ ది డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. డాక్యుమెంట్స్ అని ఎలా అప్లోడ్ చేయాలని ఉంటుంది. సో ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదండి, ఈ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్తాను. సో అంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా వినాలని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. సో మస్ట్ బి స్టడీయింగ్, ప్రెజెంట్ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుతూ ఉండాలి. సో ఇక్కడ ఈ విషయం అనేది జాగ్రత్తగా గమనించండి. మస్ట్ హ్యావ్ ది అబ్టైన్డ్ అట్లీస్ట్ 70% మార్క్స్ ఇన్ ది 10th క్లాస్. సో మీ 10th క్లాస్లో కంపల్సరీగా 70% స్కోర్ చేసి ఉండాలి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో అమౌంట్ అనేది 3,800 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం తెలుసుకున్నాను ఫ్రెండ్స్, నేను సైట్లో చూశాను. ఈ 3,800 రూపీస్ అనేది ఇయర్కి ఇస్తారా, మంత్లీ ఇస్తారన్న విషయం క్లారిటీ లేదు. సో ఒకవేళ నాకు క్లారిటీ వచ్చినట్లయితే నేను మీకు డెఫినెట్గా తెలియజేస్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ అయితే మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. డాక్యుమెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆధార్ కార్డు, ఫోటో ఐడెంటిటీ కోసం ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అలాగే ఇన్కమ్ ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, ప్రూఫ్ అడ్మిషన్, అంటే మీరు ఇప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత కాలేజ్లో జాయిన్ అవుతారు. ఏ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా సరే జాయిన్ అయిన తర్వాత మీకు రిసిప్ట్స్ ఇస్తారు. ఓకే, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఉండాలి. అలాగే కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీ, సో మీకు ఫీజు కట్టినట్టుగా రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్
అలాగే మీ పేరున ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్, మీ పేరున లేకపోయినా మీ ఫాదర్ పేరున ఉన్నా పర్వాలేదు. అలాగే మార్క్ షీట్ ఆర్ గ్రేడ్ కార్డ్. సో మార్క్ షీట్ కానీ గ్రేడ్ అదే మార్క్స్ సంబంధించినటువంటి షీటు ఉండాలి. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నవ్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ అవ్వాలి ఫస్ట్. ఏ విధంగా అవ్వాలి ఏంటి ఆ విషయాలని కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మనకి అప్లై నవ్ అని కనిపిస్తుంది. పైన కూడాను అప్లై నవ్ అని బటన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ క్లిక్ చేసినా సరే పర్వాలేదు. ఇక్కడ మనం క్లిక్ చేసాం అనుకోండి, క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికే వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజీకి మనం వెళ్తాము. ఇక్కడ మనం చూడండి, ఎంఐ స్కాలర్షిప్ ఫర్ ది క్లాస్ 11 and 12 స్టూడెంట్స్, డెడ్ లైన్ 31st అని ఉంది. సో ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ ఉంది. సో ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. సో ప్రీవియస్ పేజ్కి మనం వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను చూపించిన పేజ్కి మనం వెళ్ళాం కండి, ఆ పేజ్కి స్టార్ట్ అప్లికేషన్ ఉంది కదా, ఆ పేజ్కి రావాలంటే మీరు బిఫోర్ దట్ ఏం చేయాలంటే మీ అందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. ఓకే, సో అక్కడ ఆప్షన్ అడుగుతుంది ఫేస్బుక్ అకౌంటా, జీమెయిల్ అకౌంటా, ఏ విధంగా మీరు లాగిన్ అవుతారని చెప్పేసి. ఇక్కడ జస్ట్ జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు. ఓకే, విత్ యువర్ ఓకే జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. జీమెయిల్ ఐడి ఉన్నా జీమెయిల్ అకౌంట్ ఉన్నా సరిపోతుంది. ఆ విధంగా మీరు జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే ఇప్పుడు మనం క్లిక్ చేసినటువంటి ఈ డాష్ బోర్డ్కి రావడం జరుగుతుంది. సో స్టార్ట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదండి, ఈ డాష్ బోర్డ్కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ చదివాము ఈ విషయాలన్నీ కూడాను. సో ఇక్కడ ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ నాట్ మోర్ దాన్ ది 1.5 lakh ఫ్రమ్ ఆల్ సోర్సెస్. సో యాన్యువల్ ఇన్కమ్ అనేది మీ ఫాదరు లేదంటే మీ గార్డియన్ తాలూకా ఇన్కమ్ అనేది 1.5 lakh దాటకుండా ఉండాలి. 70% మార్క్స్ అని మనం చెప్పుకున్నాం. ఇంటూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని ట్యాబ్స్ ఉంటాయండి. పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్, అలాగే ఇంకా కిందకు వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్, మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. 1 by 1 మనం చూద్దామండి. సో పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మీ యొక్క పేరు, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఫ్యామిలీ ఇన్కమ్ ఎంతైతే అంత నెంబర్ వేస్తారు. మీరు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. పర్మనెంట్ అడ్రస్ రాస్తారు, స్టేటు, డిస్ట్రిక్టు, సిటీ, పిన్ కోడ్, సేవ్ అండ్ కంటిన్యూ అంటే నెక్స్ట్ ఈ ట్యాబ్కి రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి ఇక్కడ సెలెక్ట్ క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకే, ఇది టిక్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్కి వస్తాం. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి మెంబర్ నేమ్ అంటే మీ ఫాదర్ పేరు ఎవరు, మొబైల్ నెంబరు, యాన్యువల్ ఇన్కము, రిలేషన్ ఏంటి అంటే మీకు చెప్పాను కదండి, ఒకవేళ మదరు ఫాదర్ కాకుండా గార్డియన్ ఉంటే గార్డియన్ వాళ్ళ పేరు రాస్తారు, వాళ్ళు చేసేటటువంటి జాబ్ ఏంటో రాస్తారు. ఓకే, సేవ్ కొడతారు. కొట్టిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్కి డాక్యుమెంటేషన్. ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్ దగ్గరే పైన ఫిల్ చేస్తేనే డాక్యుమెంటేషన్ ఇది ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదిగోండి, ప్లీజ్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ బిఫోర్ ప్రొసీడింగ్ ది డాక్యుమెంట్ సెషన్. ఓకే, అందుచేత డాక్యుమెంట్ సెషన్ ఫిల్ చేయడానికి లేదు, ఎందుకంటే ముందు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత మీకు చూపించడం కోసం నేను చెప్తున్నాను, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ చూడాలి. అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు మీదైనా అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా అవ్వచ్చు. అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ఐ కోడ్, బ్యాంక్ నేము, సేవ్ కొడతారు ఫిల్ చేసిన తర్వాత. లాస్ట్గా మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీకు ఏమన్నా ఫేస్బుక్ ఐడి యూఆర్ఎల్ ఉంటే అది రాస్తారు. ప్లీజ్ యాడ్ యువర్ లింక్డ్ యూఆర్ఎల్ ఉంటే రాస్తారు. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ప్రివ్యూ అంటారు. ప్రివ్యూ అనగానే ఇప్పుడు మనం ఫిల్ చేసినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మనం చూసుకొని, సో అప్పుడు లాస్ట్గా సబ్మిట్ బటన్ కనిపిస్తుంది. ఇవన్నీ ఫిల్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్స్ వెళ్ళిపోతాయి. మీరు ఎలిజిబిలిటీ అయినట్లయితే మీకు అమౌంట్ అనేది రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి ఈ యొక్క రిమైనింగ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి అయ్యింది, డిగ్రీ వాళ్ళు ఏ చేయాలో ఆ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెనక్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది డిగ్రీ వాళ్ళకి ఎంఐ స్కాలర్షిప్ అండర్ గ్రాడ్యుయేట్
ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనకి కనిపిస్తాయండి. సో ఓపెన్ ఫర్ ఇండియా కంపల్సరీగా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ లైక్ బీకామ్, బీబీఏ, బీసీఏ. సో ఎవరైనా సరే డిగ్రీలో ఎవరు జాయిన్ అయితే వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. 70% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. సో వీళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్ 5800 రూపీస్. ఓకే, డాక్యుమెంట్స్ అని ఇప్పుడు నేను మెన్షన్ చేశాను కదండి, మొత్తం ఇవన్నీ కూడా సేమ్ అదేవిధంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఫోటో ఐడి ప్రూఫ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, మీ కాలేజీ అడ్మిషన్ అనేది, అలాగే ఫీజు కట్టుంటారు కదా ఆ ఫీజు తాలూకు సర్టిఫికేట్, ఫీ రిసిప్ట్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్బుక్ కాపీ ఉంటే సరిపోతుంది, అలాగే మార్క్ షీట్ ఇంటర్మీడియట్ది ఉండాలి. సో అప్లై నవ్ అనేది మీకు ఇప్పుడు చూపించాను కదండి. అప్లై నవ్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ట్యాబ్లోకి వస్తాం. మనం ఆల్రెడీ ఇప్పుడు చూస్తాం కదండి, ఈ ట్యాబ్స్ అన్నీ కూడాను ఇక్కడ చూడండి, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ అని చెప్పేసి ఉన్నది. సో ఇవన్నీ కూడా ఇంకా మామూలే. స్టార్ట్ అప్లికేషన్ కొట్టిన తర్వాత ఇవన్నీ కూడాను సేమ్ ఇప్పుడు ఎలా చెప్పానో అదే విధంగా మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఒకసారి టిక్ మార్క్ పెట్టి ప్రివ్యూ కొడతారు. అన్నీ కూడా కరెక్ట్ అనుకుంటే సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత మీరు అప్లై అనేది చేయడానికి అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.